వెల్కమ్ టు ప్రజా న్యూస్ ఛానల్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ప్రేమ వ్యవహారంపై ఆమె సహనటి కరాటే కళ్యాణి తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు. మాచర్లలో ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏవన్, మాజీ ఎంపీ ఉండి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి రఘురామకృష్ణంరాజు కామెంట్స్. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుని ఏసీబీ అధికారులు అరెస్ట్. జీవ వైవిధ్య ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగమవ్వాలి. జూన్ 9న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. రాష్ట్రంలో వైసీపీకి కాలం చెల్లింది అని ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి RRR అన్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వంతో మంచి సత్సంబంధాలు కలగాలని ప్రార్థించాలని చెప్పిన సీఎం రేవంత్ స్వామివారి భక్తులందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు, స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాం. కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు. తప్పకుండా మంచి వాతావరణం ఉంది, వాతావరణం కూడా అనుకూలించింది. గత సంవత్సరం కరువు వచ్చిన, తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు, మంచి కాలం అవుతున్నది. వానలు పడాలి, పంటలు పండాలి, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన. ప్రకృతి కూడా సహకరిస్తుంది. తప్పకుండా పాలకుల మనసులో ఎలాంటి స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి. మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన. ఆ విధంగా ముందుకు సాగాలని ఆమె ఈ పార్టీలో ఉన్నట్లుగా బెంగళూరు సిటీ కమిషనర్ దయానంద్ క్లియర్ గా స్పష్టం చేస్తున్నారు. ఇలా హాట్ టాపిక్ అవుతున్న హేమ వ్యవహారంపై ఆమె సహనటి కరాటే కళ్యాణి తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. హేమ గురించి ఆమె మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతుంది. తన వెనకున్న మచ్చ చూసుకోదు అన్నట్టుగా నిన్న బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిన హేమక్క చాలా చాలా రకాలుగా ఇండస్ట్రీ వాళ్ళని ఎన్నో రకాలుగా నేనే పెద్ద ముత్తైదువుని, అన్నిటికీ నేనే బాధ్యురాలిని, నేనే అందరినీ ఉద్ధరిస్తున్నాను, ప్రతి వాటిలో నేనే ఉన్నాను, ఆడవాళ్ళకి చాలా చాలా హెల్ప్ చేస్తున్నాను, ఇండస్ట్రీ వాళ్ళందరూ నా మీదే ఆధారపడ్డారు, నేనే పెద్ద దిక్కుని, నేను మా అసోసియేషన్ ఎలక్షన్లో కానీ ఎక్కడ కానీ అన్నట్టుగా ఆవిడ ప్రవర్తించే తీరు చూస్తే నిజంగా బయట వాళ్ళు అమ్మో ఈవిడ పెద్ద నోరు మాట్లాడకూడదు అనుకునేవాడు. ఎవరిని వదలకుండా పిచ్చి పిచ్చిగా అందరినీ ఏదో విధంగా గొడవలు చేస్తున్న ఆమె చేసినవన్నీ మనం చూసాం. మా అసోసియేషన్లో ఆయన చేయి కొరికింది శివబాలాజీది, అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారిని అడ్డగించింది, నా మీద కేసులు పెట్టానని చెప్పి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళింది. నన్ను ఏదో ఫ్రెండ్స్తో సరదాగా పేకాడుకుంటే అది ఎవరో పట్టిస్తే అదేదో పెద్ద నేరంలాగా పేకాడావు కరాటే కళ్యాణ్ నువ్వేం చేసావు అని మాట్లాడిన హేమక్క ఈరోజు నువ్వేం చేసావు? ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్తో పాటు దొరికావు.
నువ్వు ఈ శాంపిల్స్ వచ్చిన తర్వాత బెంగళూరు పోలీసులు ఖచ్చితంగా నీకేంటన్నది పనిష్మెంట్ ఇస్తారు. ఇక్కడైతే ఎలాగూ ఇంకా చాలా పనిష్మెంట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఒక మనిషికి ఒక మాట అనే ముందు కర్మ రిటర్న్స్ అంటారు. ఎప్పుడైనా మనం చేసిందే మనకు తిరిగి వస్తుందని. కాబట్టి ఇక ముందైనా జాగ్రత్తగా నడుచుకో. దేవుడి దయ వల్ల నీకు ఆ డ్రగ్స్తో ఏ సంబంధం లేకుండా, నీకు ఏ శాంపిల్స్లో ఎటువంటి ఇది లేకుండా నువ్వు ఉండాలని నేను మరొక్కసారి దేవుడిని కోరుకుంటున్నాను. గుడ్ లక్. ఇంకొకసారి ఎవరి మీద నోర్లు పారేసుకోకుండా ఆడవాళ్ళని అలాగా ఇలాగా అనకుండా ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటూ, హేమకు అర్థమైంది ఇప్పటికైనా? మాచర్లలో ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి A1 గా చేసినట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మొత్తం 10 సెకండ్ల కింద మెమో ఫైల్ చేశామని అన్నారు. 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని తెలిపారు. సార్, అక్యూజ్డ్ అనర్హతకు గురైనటువంటి సెక్షన్లు ఉన్నాయి. ఒకవేళ గెలిచినా అతనికి గెలిచినట్లుగా డిక్లరేషన్ ఇస్తారా, అంటే కోర్టు జడ్జిమెంట్ ప్రకారం వెళ్ళాల్సిందే? No, now since the contest is already over, votes have already been polled. There are two things. One is that if any candidate who is involved in any such activity, if he wins it, anybody can file an election petition in the High Court, and then it depends on the evidence produced by them and decision of the court, what decision they would take. Second thing is that if anybody in any such cases filed, criminal cases file అయిన తర్వాత 2 years and above ఆయనకి శిక్ష పడితే అది కూడా ఆటోమేటిక్గా అనర్హతకి వెళ్ళదు. సార్, అంటే మీరు 9 ఇన్సిడెంట్స్ జరిగింది ఈవీఎం ధ్వంసం సంబంధించి. ఒక ఫుటేజ్ దొరికింది, ఆయన ఎమ్మెల్యే గారు దాంట్లో నేరుగా దొరికారు. ఫుటేజ్ 9 ఫుటేజ్ ఇచ్చారు, బట్ ఎమ్మెల్యే గారు దాంట్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. బట్ ఇక్కడ అందరూ అక్యూజ్డ్ అందరూ మీరు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి లోపల పారిపోతున్నారు కదా, ఎట్లా సార్ దాన్ని? మరి ఎందుకు క్విక్ రియాక్షన్ లేదు అనేది? దట్ ఈస్ వై ఎలక్షన్ కమిషన్ సెడ్ దట్ సిట్ ఏర్పాటు చేయాలి. సిట్ మొత్తం ఇన్వెస్టిగేషన్ ని పై నుంచి సూపర్వైజ్ చేస్తుంది. సో దే హ్యావ్ గివెన్ ఇనిషియల్ రిపోర్ట్, ఫర్దర్ గా కూడా వాళ్ళు పని కంటిన్యూ చేస్తారు. దాచిపెట్టారా, తప్పుడు సమాచారం ఇచ్చారా, విచారణ సరిగా చేయలేదు సార్ ఈ ఇష్యూలో? ఇన్ని రోజుల పాటు ఎందుకు డిలే? నేను మళ్ళీ 5 సార్లు అది సేమ్ థింగ్ ఐ హావ్ టోల్డ్ యూ. సో ప్లీజ్ డోంట్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ అండ్ అగైన్. సార్, కౌంటింగ్ సమయం కూడా దగ్గర పడుతుంది కదా, మరి ఆ రోజు దాని తర్వాత కూడా మళ్ళీ అల్లరి జరిగేటటువంటి అవకాశం లేకపోలేదు, దానిపైన నో, ఇప్పుడు మీరు చూస్తున్నారు నవ్ అవర్ అరేంజ్మెంట్ మళ్ళీ స్ట్రెంగ్థన్ చేస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి 20 కంపెనీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ నుంచి 20 కంపెనీలు అలాట్ చేశారు. ఎక్కడెక్కడ అలర్ట్ జరగచ్చు మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. నిన్న డీజీపీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. 360 ప్లేసెస్లో అదే ఐడెంటిఫై చేశారు. పికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టేశారు. తర్వాత ఇప్పుడు డ్రిల్స్ కూడా నడిపిస్తున్నారు, ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు. సో పూర్తిగా మనం ప్రిపేర్ అవుతున్నాం దీని గురించి. ఆల్రెడీ అంటే మీరు ఆల్రెడీ చెప్పారు, ఇప్పుడు ఈ ఘటన నేపథ్యంలో ఇంకొకసారి డౌట్స్ ఏమొస్తున్నాయంటే మళ్ళీ ఏదన్నా రీపోల్కి అవకాశం ఉంటుందా, ఆ రకమైన సజెషన్స్ ఏమన్నా క్షేత్రస్థాయి నుంచి వచ్చాయా అనేది కొంత డౌట్లు వస్తున్నాయి సార్, అది కూడా క్లారిఫై చేస్తాం. అంటే రీపోల్ ఏమైనా చేయాలంటే అక్కడ సంథింగ్ షుడ్ హ్యాపన్ దట్ అక్కడ నోబడీ ఈజ్ ఏబుల్ టు ఓట్. ఇక్కడ ఏం జరిగింది అంటే కొన్ని మిగతా చోట్ల కూడా ఏం జరిగింది అంటే బ్యాలెట్ యూనిట్ లేదా కంట్రోల్ యూనిట్ లేదా వీవీప్యాట్ని డ్యామేజ్ చేశారు. డ్యామేజ్ చేసిన తర్వాత ఓట్ ఎక్కడ ఉంటాయి? ఓట్ కంట్రోల్ యూనిట్లో ఉంటాయి. కంట్రోల్ యూనిట్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ CCS ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇవాళ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఆయనకు సంబంధించిన ప్రదేశాల్లో ఏకకాలంలో తెలుగు రాష్ట్రాల్లో 8 చోట్ల ఏసీబీ సోదాలు. ఓకే, సో ఈరోజు మార్నింగ్ 5:30 నుంచి హైదరాబాద్ కమిషనరేట్లోని ఏసీపీ CCS డిటెక్టివ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న శ్రీ టి ఉమామహేశ్వరరావు గారి ఇంటిపైన, వారి బంధువుల ఇంటిపైన, క్లోజ్ అసోసియేట్స్ రెసిడెన్సెస్ అండ్ ఆఫీసెస్ లొకేషన్ పైన అరౌండ్ 11 ప్లేసెస్లో సెర్చెస్ చేయడం జరిగింది. ఆయన పైన అభియోగాలు రావడంతో ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు ఉన్నాయన్న నేపథ్యంలో ఇవి సెర్చెస్ చేయడం జరిగింది. సో ఆ సెర్చెస్లో భాగంగా ఇప్పటిదాకా అన్ని సెర్చెస్ అన్ని ప్లేసెస్లో చూసి కన్సాలిడేట్ చేసుకుని చేస్తే అరౌండ్ 17 ప్రాపర్టీస్ ఈయన వేరియస్ ప్లేసెస్లో
ఈయన అండ్ ఈయన బంధువుల పేరు మీద కొన్నట్టుగా తెలుస్తోంది. అండ్ అందులో ఒక 5 ప్రాపర్టీస్ గట్కేసర్ ఏరియాలో ఉన్నాయి, కొన్ని ఆంధ్రాలో కూడా ఉన్నాయి. ఒక 7 ప్రాపర్టీస్ వైజాగ్ దగ్గర చౌడవరం అనే ఏరియా ఉంటుంది, ఆ చౌడవరంలో కొన్నట్టుగా తెలుస్తోంది. అట్లనే ఇక్కడ ఈ సేమ్ అశోక్ నగర్ ఏరియాలోనే అరౌండ్ 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. షామీర్పేటలో ఒకటి, కుక్కట్పల్లిలో ఒకటి, అండ్ ఆల్సో మిర్చల్ మర్కజ్గిరి అటువైపు కూడా ఒకటి అన్నట్టు పర్చేస్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా తీసుకున్నాము, డాక్యుమెంట్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే వేరియస్ వాళ్ళ రిలేటివ్స్ హౌసెస్లో వాటిలో చూడగా అరౌండ్ ఒక 38 lakhs క్యాష్, అంటే 37,50,000 అట్లా క్యాష్ అదొకటి సీజ్ చేయడం జరిగింది. గోల్డ్ కూడా సుమారు వేరియస్ టైమ్స్ 60 తులాస్ గోల్డ్ అది కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తే టోటల్ మూవబుల్ అంటే అక్రమాస్తుల దాంట్లో మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ వాల్యూ అరౌండ్ ఇట్ కమ్స్ అరౌండ్ 3.5 crores, 3 crores 46 lakhs అన్నట్టు 3.5 crores కి అట్లాగా డాక్యుమెంట్ వాల్యూ, యాక్చువల్ రిజిస్టర్డ్ వాల్యూ అది వస్తుంది. ఇక మార్కెట్ వాల్యూ మేము చెప్పము, జనరల్ గా మీరు మీ ఎస్టిమేషన్ వేసి చూసుకోవచ్చు. సో ఇట్లాగా దొరకడం జరిగింది. సో ఇంకా ఫర్దర్ వేరే కొన్ని ఈయన చేసిన కేసెస్ లో కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి. సో ఆ అభియోగాల్ని కూడా తదుపరి దర్యాప్తులో మేము కొనసాగిస్తాము, పోలీస్ కస్టడీ తీసుకుని. ఆ కేసెస్ లో ఏమైనా జరిగాయా, ఇర్రెగ్యులారిటీస్ అయ్యి అందులో కూడా ఏమైనా మనీ తీసుకోవడం జరిగిందా అవి అన్నది. సో ప్రస్తుతానికైతే ఇన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేయిస్తాం. క్యాష్ ఎంత పడుతుంది? క్యాష్ 37,50,000. ఇక్కడ అంటే ఇక్కడ 3 houses ఉన్నాయి, వాళ్ళవి వాళ్ళ రిలేటివ్స్. అందులో మిగతా 7 చోట్ల క్యాష్ కానీ గోల్డ్ కానీ లేదు, అక్కడ లేదు, ఇక్కడే దొరికాయి. బ్యాంక్ లాకర్లు ఎన్ని గుర్తించారు సార్? లాకర్లు కొన్ని దొరికాయి, అరౌండ్ 2 లాకర్స్ దొరికాయి. సో అవి ఇంకా చూడాలి, ప్రస్తుతం సిబ్బంది అంతా ఇక్కడే ఉన్నాం కాబట్టి రేపెల్లుంట్లో అవి వెరిఫై చేస్తాం, ఫ్రీజ్ చేయించేసాం. ఎస్పీ స్థాయి అధికారి పేరు బయటకు వస్తుంది, డైరీలో రాస్తున్నారు, అలాగే సహకరించలేదు ఏసీబీ. అదే అంటే పేరు వచ్చింది కేవలం అది ఎస్పీ అని అదే అని కాదు, పేరు కేవలం అలా వచ్చింది. ఆ పేరు ఎవరిది ఏంటి అనేది డీటెయిల్స్ ఫర్దర్ చూడాలి. ఆ డీటెయిల్స్ చెప్పలేదు, దానికి మాకు సహకారం అందించలేదు ఈయన. సో అందుకని తదుపరి పోలీస్ కస్టడీలో వాటిలో మేము అది కనుక్కుని ఆ పేరు కూడా ఇది చేసి అది ఇన్వెస్ట్మెంట్ చేశారంటున్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ తో కూడా మాట్లాడి అందులో అటువంటి ఇన్వెస్ట్మెంట్ అయిందా, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ చేశారా లేదా అన్ని వెరిఫై చేసి మేము కన్సల్టేట్ గా చూస్తాం. అది ఎవరు సార్, ఏం పేరు ఉంది సార్? సందీప్ రావు అని చెప్పేసి వస్తున్నారు. అంటే పేరు యాక్చువల్ గా ఇతని గ్యాడ్జెట్స్ లో చూస్తే సందీప్ అని ఉండే, దాన్ని మరి ఎట్లా వచ్చిందో తెలీదు, మీడియా వాళ్ళు సందీప్ రావు అని తీసుకున్నారు. బట్ అది మేము చెప్పలేము ఎవరన్నది. సో అందుకోసమే అన్నాం కదా, కేవలం ఆ పేరు వచ్చింది, ఆ పేరుతో చాలా మంది అధికారులు ఉన్నారు, అవన్నీ వెరిఫై చేసి. జీవ వైవిధ్య ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగం అవ్వాలి, ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటి పెంచాలి. ఎకో వైజాగ్ ను జయప్రదం చేయాలి, భూగర్భ జల వనరులను పెంపొందించండి. సుంకరి రామకృష్ణారావు, విశ్రాంత కులపతి, కృష్ణ విశ్వవిద్యాలయం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎంత కలిగించదా ఉన్నా చాలా తక్కువ మంది దీనివైపు అట్రాక్ట్ అవుతారు. అయితే చాలామంది కూడా ఈ ఎన్వైరన్మెంట్ మీద చదివితే మనకేం వస్తుందండి, ఏమైనా ఉద్యోగాలు వస్తాయా, లేకపోతే మనకేమన్నా ప్రాఫిట్ వస్తుందా, లాభం వస్తుందా అని అనుకుంటారు. కానీ ఈరోజు ఈ బయోడైవర్సిటీ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉందంటే, అవి మన ఎన్వైరన్మెంట్లో పార్ట్, మనం కూడా ఎన్వైరన్మెంట్లో ఒక పార్ట్. మ్యాన్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్, అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఆర్గనిజమ్స్ విచ్ ఆర్ లివింగ్ విత్ అస్ ఆర్ ఆల్సో దే లివ్ విత్ అస్ అండ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ అస్. ఎందుకు ఒక తోట లేకపోతే ఎక్కువ డైవర్సిటీ ఎందుకు ఉంటుంది అని అంటే, అక్కడ ఉన్న పరిస్థితులు, కండిషన్స్, ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ అవన్నీ కూడా వాటికి సహకరించి అవి ప్రత్యుత్పత్తి చేయడానికి అనుకూలంగా ఉన్న నుంచి ఈ బయోడైవర్సిటీ పెంపు జరుగుతూ ఉంటుంది. అంటే ఇంగ్లీష్లో మరి నాకు తెలుగులో అంత పొరబడి రావడం లేదు, బట్ ది టర్మ్ యూ కాల్ యాజ్ నీష్. నీష్ అంటే అండర్ సర్టన్ సెట్స్ ఆఫ్ కండిషన్
An organism is capable of getting energy from the surrounding medium, grow, develop, reproduce, and the offspring also lives in such further sets of conditions. అంటే ఒక ఆర్గానిజం ఏదైతే ఉందో అది వాటి చుట్టుపక్కల నుంచి ఎనర్జీ తీసుకునే కెపాసిటీ ఉండాలి. ఆ కెపాసిటీ తీసుకునే ఎనర్జీతో గ్రో అవ్వాలి. గ్రో అయిన తర్వాత ఏవైతే నెక్స్ట్ జనరేషన్ ఉన్నదో, ఆఫ్ స్ప్రింగ్స్ అంటే నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో అది కూడా అదే కండిషన్స్లో ఉండాలి. ఉన్నట్టయితేనే ఆ ఏరియా అంతా కూడా ఇటువంటి స్పీషీస్ తోటి, డైవర్సిటీ తోటి పెంపు పొందుతుంది అని ఈ డెఫినేషన్ చెప్తుంది. అయితే ఈ బయోడైవర్సిటీ ఇండియా ఇస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ బయోడైవర్సిటీ కంట్రీస్ ఇన్ ది వరల్డ్. కానీ దాని ఇంపార్టెన్స్ మనకు తెలియదు. కానీ ఇతర దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్ అండ్ ఆల్, దే ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ బయోడైవర్సిటీ. వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ హెచ్ఓడిని అండ్ మోస్ట్ ఆఫ్ దట్ టైమ్స్ ఏంటండి, మనం మన షోర్లోనే చాలా మంది చూసుంటారు. రాకీ షోర్ ఏరియా అంటాం మనం, విశాఖపట్నంది రాకీ షోర్ ఏరియా. మరి అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు కనిపిస్తున్న రాక్స్, దాని మీద ఉన్న ఫ్లోరా ఫానా ఎంత ఉంది అనేది పెద్దగా ఏం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. జస్ట్ గో బ్యాక్ టు ద 50 years or 40 years బ్యాక్ ఇదే రాక్స్ మీద చాలా ఫ్లోరా అండ్ ఫానా దొరికేదండి. అంటే మనకి ఆ టైంలో బీచ్ చూసిన వాళ్ళు, ఎందుకంటే నాకు ఆ టైం నుంచి నేను పిక్చర్స్ గ్యాదర్ చేసుకున్న, ఆ టైం నుంచి ఆ కోస్టల్ స్టడీ అంతా నేను చేశాను. సో అక్కడ అప్పుడు దొరికిన మనకి రాక్స్ మీద ఉన్న ఫ్లోరా అండ్ ఫానా ఇప్పుడు మన రాక్స్ ఇక్కడ రాక్స్ మీద ఏం లేదు యాక్చువల్గా. సో మెనీ థింగ్స్ అండి, సో మెనీ స్పీషీస్ హ్యావ్ బీన్ లాస్ట్ అండ్ ద నంబర్ హ్యాస్ బీన్ డిక్రీస్డ్. నా రిపోర్ట్లో నేను చాలా మెన్షన్. జూన్ 9న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ నేతలు అన్నారు. వైజాగ్ లో గంటా శ్రీనివాసరావు, రఘురామకృష్ణరాజు, సోమిరెడ్డి మాట్లాడారు. సర్వేలన్నీ కూటమికి అనుకూలంగానే ఉన్నాయి. జూన్ 4 తర్వాత వైసీపీ పని అయిపోతుంది. ఆ పార్టీ ఘోర ఓటమిని చూడబోతుంది అని అన్నారు. అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన 2 నెలల ముందు ఆయన పీకే టీం ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీంతో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు. ప్రజలు, దేశం కూడా డెఫినెట్ గా మేము కూడా అంటా ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే అది దైవపక్షంగా కూటమి వైపు రాబోతా ఉన్నాం. ప్రజలు, దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా డైరెక్ట్ గా షాక్ అవుతారు. ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా ఫలితాలు రాబోతా ఉన్నాం. దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ, మరి అలాగే బొత్స సత్యనారాయణ గారు కానీ గత 7 రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తా ఉంది మాకు. జూన్ 9న విశాఖపట్నంలోనే 9:35 ప్రమాణ స్వీకారం, అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చేయడం కోసం స్టేడియం వెళ్తా ఉంటాం, అలాగే స్టార్ హోటల్స్ చేసామని చెప్పడం,
ఇవన్నీ కూడా ఏం చూస్తా ఉంటే అందరూ నవ్వుకుంటా ఉన్నారు. పక్క అన్ని సర్వేలు దేశంలో ఉండే ప్రెస్టీజియస్ సంస్థలు అన్ని ఆల్ సిఫారసులు మొత్తం కూడా ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించబోతా ఉంది అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే ఓటింగ్ సర్వే చూసి అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఈ విధంగా డైవర్ట్ చేయడం అనేది చాలా నవ్వులాటగా అందరూ ఫీల్ అవుతా ఉన్నారు. దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకోలేదు. చాలా చోట్ల అయితే కాడర్లు ఆల్రెడీ దాని మీద వాళ్ళు చేతులు ఎత్తేసేసి వాళ్ళ నాయకులు కూడా వైరల్ అయింది. ఒక ఈవీఎం మిషన్ డైరెక్ట్ గా క్యాండిడేట్ బూత్ లో వెళ్ళి ఎంత ఓపెన్ గా అతను దాన్ని ధ్వంసం చేస్తున్నాడంటే అది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వైసీపీ నాయకులు క్యాండిడేట్లకి ఆ ఫ్రస్ట్రేషన్ క్లియర్ గా కనిపిస్తా ఉంది. మరి దీని మీద ఈసీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. పోస్ట్ పోలింగ్ కూడా రాష్ట్రంలో వైసీపీకి కాలం చెల్లిందని ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. విశాఖ నగరంలోని సీతమ్మధారలో మంగళవారం నాయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ను వ్యతిరేకించిన మొదటి వ్యక్తిలో తనే ఉంటాడు అని అన్నారు. ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టి ప్రభుత్వం దగ్గర ఒరిజినల్స్ ఉంటాయి. ఈ ఏరియాని మొత్తం తాకట్టు పెట్టి బయట నుంచి అప్పు తీసుకోవడానికి ఒక ముత్తూట్ ఫైనాన్స్లో మనం బంగారం పెడతాం. మనకు డబ్బులు ఎలా ఇస్తున్నాడు? అతను బంగారాన్ని వేరే వాడికి చూపెట్టి తక్కువ వడ్డీకి రుణం తీసుకుని మనకు కాస్త ఎక్కువ వడ్డీకి మార్జిన్ వేసుకుని ఇస్తారు. అలాగా మన భూముల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకుని ఆ అప్పుతో కొన్ని బటన్లు నొక్కి, ఇప్పుడు జనవరిలో బటన్ నొక్కాడు, ఇప్పుడు తెలిసింది బటన్ నొక్కి అంటాడు. మొన్నటిదాకా డబ్బులు రాలా, ఇప్పుడు కూడా రాలా, బిల్స్ ఇచ్చుకుంటున్నారు. ఎందుకు అతను బయటికి వెళ్ళేటప్పుడు 151 అన్నాడు అని ఆలోచిస్తే 151 పైన వస్తాయని ఈ అధికారులు ఇతను చెప్పినట్టు రూల్ ప్రకారం చెల్లిస్తే ఆ బిల్లులు ఏమీ చెల్లించడానికి లేదు. ముందు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ క్లియరెన్స్ చేయవలసినవి ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు కదా, నేను బటన్ నొక్కాలనుకుంటున్నాను, వీళ్ళు అడ్డం పడుతున్నారని. అది ఇచ్చేస్తే గొడవ లేదు, కానీ అది ఇవ్వట్లా. 14,000 కోట్లు ఆయన బిల్లులు క్లియర్ చేసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అది పాటించాలి అంటే ఆఫీసర్లకు కూడా ఒక నమ్మకం కలగాలి. తప్పు చేయాలంటే మళ్ళీ నేనే వస్తున్నాను కాబట్టి మీకేమి ఇబ్బంది లేదు అని ఒక నమ్మకం కలిగించడం కోసం 151 అని ఒక ఫిగర్ చెప్పేసి పోయాడు. ఈసీ ఆపి ఏమన్నారు? 14 తర్వాత ఇచ్చుకోమన్నారు. 14నే ఇచ్చుకోవచ్చు అన్నారు. ఇవ్వట్లేదుగా, 1200 కోట్లు ఇచ్చారు అంతే. మిగిలిన 13,000 కోట్లు ఇవ్వాలా. ఎందుకు ఇవ్వాలా? అది వేరే బిల్స్ ఇవ్వడం కోసం. సో ఆయన వెళ్ళిపోయే ముందు ఎందుకు చెప్పాడు అన్ని సీట్లు అని అంటే కేవలం ఆ బిల్స్ చెల్లింపు కోసం, ఆ కంఫర్ట్ ఆఫీసర్లకి కంఫర్ట్ ఇవ్వడానికి చేసిన ప్రక్రియ అది. ఆయన ఓడిపోతాడని ఆయనకు తెలుసు. నేనైతే అనుకోవట్లే. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కాలే పెట్టడు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కాలు పెట్టడు. ఆయన తట్టుకోలేడు. అతని స్వభావం నాకు అవగాహన ఉంది. అతను అవమానం తట్టుకోలేడు, రాడు. అసెంబ్లీకి అయితే ఆయన రాడు. అవునండి, గట్టిగా చెప్పారు. అంటే డెఫినెట్గా అల్లర్లు చేసే అవకాశం కొన్ని చోట్ల తప్పకుండా ఉందండి. కానీ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు కొంచెం పటిష్టంగానే ఉంది. అంటే అల్లర్లు చేయాలన్నా కూడా అంటే 12ంటికే ఆ పార్టీ వాళ్ళు పూర్తిగా అల్లరి